నమస్తే, ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను సోనియా. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కావలసినంత అయోమయం, గందరగోళం తాండవిస్తున్నాయి. ఒక్కో నేత ఒక్కోలా మాట్లాడుతున్నారు. పొత్తుల విషయంలో ఒక్కో వర్గం ఒక్కో దిశగా పావులు కదుపుతున్నాయి. ఈ వైఖరిని చూసి పార్టీ శ్రేణులు మరింతగా గందరగోళానికి గురవుతున్నాయి. ఎన్నికలకు 3 నెలల సమయం కూడా లేని తరుణంలో తాము ఎవరితో కలిసి ఉండాలి, అసలు ఎవరితోనైనా పొత్తు ఉంటుందా ఉండదా, ఎవరు కాదంటే ఒంటరి పోరాటమే చేయాలా అన్న అంశాల్లో ఎవరికీ క్లారిటీ లేదు. ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదంటున్నారు రాజకీయ పండితులు. ఎన్నికల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమాంతం కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో ఓటమి తర్వాతే పొత్తులేంటి అని రాజకీయ పరిశీలకులు సెటైర్లు వేశారు కూడా. అయితే అప్పట్నుంచి పవన్ కళ్యాణ్ నిజాయితీగా బీజేపీతోనే జర్నీ చేస్తున్నారు. తరచుగా బీజేపీ అగ్రనేతలను కలుస్తున్నారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే పవన్తో నేరుగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ జనసేన కలిసే పోటీ చేస్తాయని 6 నెలల క్రితం వరకు బీజేపీ నేతలు చాలా ధీమాగా చెప్పేవారు. అయితే స్కిల్ స్కామ్లో చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో బీజేపీతో స్నేహంలోనే ఉన్నారని ట్విస్ట్ ఇచ్చారు పవన్. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. అటు ఏపీ బీజేపీ నేతలు కూడా జనసేన తమకు మిత్రపక్షంగా కొనసాగుతోందని అంటున్నారు. అయితే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది కదా అంటే దాని గురించి బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటంటే జనసేన టీడీపీ బీజేపీలు జట్టు కట్టి 2014 తరహాలో ఎన్నికల బరిలో దిగాలని. 2014లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీలను గెలిపించాలని ప్రచారమైతే చేశారు. ఈసారి మాత్రం జనసేన అభ్యర్థులు కూడా బరిలో ఉంటారు. అయితే టీడీపీతో పొత్తులో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది. కనీసం 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని సీనియర్ కాపు నాయకుడు చేగుండి హరిరామ జోగయ్య అంటే కనీసం 40 స్థానాలకు తగ్గకుండా చూసుకుంటానని పవన్ బదులిచ్చినట్లు జోగయ్య చెప్పారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ అగ్రనేతలు సుముఖంగా లేనట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే 2018లో టీడీపీ తమ నుంచి విడిపోవడం బీజేపీ నేతలకు నచ్చలేదు. చంద్రబాబు తెలివి తక్కువగా జగన్ ట్రాప్లో పడి బీజేపీకి గుడ్ బై చెప్పారని కమలనాథులు అప్పట్లోనే ఆరోపించారు. ఇప్పుడు మరోసారి టీడీపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఎంతకాలం తమతో కలిసి ఉంటారో చెప్పలేమని, ఆయన్ను నమ్మనేలేమని బీజేపీ కేంద్ర మంత్రులు అంటున్నారు. ఈ విషయంలోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను చార్జ్ చేసి బీజేపీ అగ్రనేతలను ఎలాగైనా ఒప్పించాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీలో పార్టీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు అనేక మంది బీజేపీ పెద్దలు కూడా టీడీపీతో పొత్తు కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా 2014 ఎన్నికల సమయంలో తమ మనుషులను బీజేపీలో చేర్పించి వారికి టికెట్లొచ్చేలా చేసి గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా ఇచ్చారు బాబు. ప్రస్తుతానికైతే మాత్రం బీజేపీ వైఖరిలో మార్పు లేదు. జనసేనతో మాత్రమే స్నేహం చేస్తున్నామని, ప్రస్తుతానికి అదే తమ విధానమని అధ్యక్షులు పురంధేశ్వరి అంటున్నారు. స్నేహితులండి, ఎప్పటి నుంటో పరిచయం ఉంది. జనసేన మాతో పొత్తులో ఉన్నారని చెప్పారు. మేము కూడా ఎప్పుడు కూడా జనసేన నుండి దూరంగా జరిగామని మేము చెప్పలేదు. వారు మర్యాదపూర్వకంగా ఇవాళ శివప్రకాష్ గారు వచ్చారు, వారిని కలవటానికి వచ్చారు, నన్ను కలిశారు. ఊరికే మంచి చెడులు అన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని నేను రాష్ట్రం కాదండి, కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము వెళ్తాం.
ఏ విషయం మీద అయినా సరే వారందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది, కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం, వారు నిర్ణయించి చెప్తారు మాకు. లేదండి, చర్చ పొత్తు ఒక్క అంశం కాదండి, వేరే వేరే అంశాల మీద. ఇప్పుడు పార్టీని రాబోయే ఎన్నికల్లో అంతా కలిపి ఎన్నికలు 2-3 నెలల్లో ఉన్నాయి కనుక ఎన్నికల్లో ఏ విధంగా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, సంస్థాగతంగా మనం ఏ మేరకు బలంగా ఉన్నాయనేటువంటి అంశాలు, ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మేము చర్చించుకున్నాం. ఇక ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గమైతే చంద్రబాబుతో పొత్తు వద్దే వద్దని వాదిస్తోంది. చంద్రబాబు ప్రతిసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని తాను లాభపడ్డారే తప్ప ఆయన వల్ల బీజేపీకి లాభం జరిగింది లేదని వారంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీని నేరుగా ఎదుర్కొనే సత్తా లేకపోవడం వల్లనే చంద్రబాబు జనసేనతో పాటు బీజేపీతో కూడా పొత్తు కోరుకుంటున్నారని వారు భావిస్తున్నారు. అందుకే బీజేపీ జనసేనలు రెండే బరిలో దిగాలని, ఒకవేళ జనసేన టీడీపీతోనే పోవాలని అనుకుంటే ఏపీలో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తేనే బెటర్ అని ఏపీ బీజేపీలో తటస్థులు సూచిస్తున్నారు. ఇన్ని రకాల వాదనలు వింటూ పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఈ విషయంలో తక్షణమే క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇవి ఇవాళ ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.